పాలకుడు కొట్టే దెబ్బ ప్రత్యర్థులకు తగలాలి, ప్రజలకు కాదు అని మహాభారతంలో ఒక మాట ఉంటుంది. ఏపీలో కూటమి గాని టీడీపీ నాయకత్వం గాని ఈ లాజిక్ ని, ఈ సెన్సిబిలిటీని మిస్ అవుతా ఉందా? వరుసగా టీడీపీ వేస్తున్న బాణాలు ఎందుకు గురి తప్పుతా ఉన్నాయి? గట్టిగా వారం రోజుల్లో చూస్తే 3-4 చాలా ప్రబలమైన ఇష్యూస్ కనపడుతున్నాయి. ప్రతిసారి జనంలో ఒక నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసి దొరికిపోయిన పరిస్థితి రాజకీయంగా టీడీపీకి ఎందుకు ఎదురైంది? ఇదేమి ఇల్లాజికల్ గా అంటున్న మాట కాదు, ఆధారాలు ఉన్నాయి, లాజిక్ ఉంది. ఆ 4 ఇష్యూస్ ఏంటో కూడా నేను చెప్తాను. 2 ఏళ్లు తిరిగేసరికి టీడీపీ ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు పడతా ఉంది? దట్టు వరుసగా ఇలాగే కంటిన్యూ అయితే గనక జనంలో ఎలాంటి మూడ్ అండ్ ఒపీనియన్ క్రియేట్ అయ్యేందుకు అవకాశం ఉంది. చివరి వరకు చూడండి ఈ వీడియో. నేను ప్రస్తావించిన అంశాల్లో మీకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కానీ, మీ దగ్గర అదర్ లాజిక్ కానీ ఏదైనా ఉంటే గనక ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కౌంటర్ మీ. చేతిలో అధికారం ఉన్నప్పుడు, ఎదురులేని రీసోర్స్ ఉన్నప్పుడు, మీడియాలోను సోషల్ మీడియాలోను 3 బలగం మన వైపే ఉన్నప్పుడు మనం ఏం చెప్పినా ఏం మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది. ఎదుటోళ్ల మీద ఎదురుదాడి చేయడమే మన జీవితాశయం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాం అనుకోండి, లాజిక్ ని కూడా వదిలేసి పరిస్థితులు ఎలా ఎదుర్కొడతాయో ఏపీలో గత వారం 10 రోజుల్లోనే వరుస పరిణామాలు ప్రూవ్ చేస్తా ఉన్నాయి కదా. అందులో ఇన్సిడెంట్ నెంబర్ 1 సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు ఇష్యూ బయటపడగానే రియాక్ట్ అవడానికి కూటమి ప్రభుత్వానికి ఎంత టైం పట్టింది? 3-4 రోజుల. అసలు ఎక్కడ అఫీషియల్ రెస్పాన్స్ రాలేదు కదా. రాజకీయంగా కూడా ఎలా కౌంటర్ చేయాలి అనేది తర్జన భర్జనలో ఉండటం వల్ల ఏమో రియాక్ట్ అవడానికి అంత టైం పట్టింది. జగన్ పరామర్శకి వెళ్తున్నాడు బాధిత కుటుంబం దగ్గరికి అనేసరికి రౌడీ షీటర్కి పరామర్శ, అతను ఎంత అరాచకుడో తెలుసా అంటూ దుమ్మెత్తి పోయడము ఇర్రేషనల్ గా, ఇల్లాజికల్ గా, అసలు చావుని కూడా హేయంగా రాజకీయానికి వాడడం చూసాం కదా. ఆఖరికి 23 కేసులు ఉన్నాయి, 24 కేసులు ఉన్నాయి అనేసరికి మృతుడి కుటుంబ సభ్యులు అన్ని లేవు 2 కేసులే అని చెప్పడం కనపడింది కదా. ఇదంతా చూస్తే నాకు ఒక్కటే అనిపించింది, సావుతో రాజకీయం చేస్తున్నారు అని ఎదుటోళ్ల మీద మనం ఆరోపణలు చేస్తాం గానీ అసలు మనకంటే చావుల మీద రాజకీయం చేసేవాళ్ళు, హేయంగా మాట్లాడేవాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? జనరల్ గా వ్యక్తులు ఎలాంటి వాళ్ళైనా గానీ చనిపోయిన తర్వాత ఆ చావుకి కనీసం మానవత్వం ఉన్నవాళ్ళు ఎవరైనా కాస్త విలువ ఇవ్వాలి, ప్రాణానికి వెయిటేజ్ ఉంటుంది అని గుర్తించి మానవత్వంతో స్పందించాలి కదా. అలాంటి వాడు పోవడమే కరెక్ట్ అని సోషల్ మీడియా పేజీల నిండా రాయడం చూస్తే నాకు అనిపించింది, దహన క్రియల్ని అంతిమ సంస్కారాలు అంటారు కదా. అంతిమ సంస్కారం అంటే ఆఖరిసారి ఇచ్చే మర్యాద, అది మినిమం మానవ సంస్కారం అని కదా దాని అర్థం. అంతిమ సంస్కారం, ఆ అంతిమ సంస్కారానికి అవకాశం ఇవ్వండి అని అడిగారు, కనీసం బూడిదన్నా ఇవ్వండి అని అవతల వాళ్ళు అడుగుతుంటే ఆ విషయాన్ని డీవియేట్ చేసేలాగా హేయంగా మాట్లాడడం చూసాము. తీరా జగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించేసరికి సామాజిక సమీకరణ పరంగాను, రాజకీయం పరంగాను బెజవాడలోనే కాదు మొత్తం రాష్ట్రం అంతా మాట్లాడుతూ ఉండేసరికి జగన్కి పాజిటివ్ వచ్చేసిందేమో, అడ్వాంటేజ్ వచ్చేసిందేమో, వెనకబడిపోయాం అనిపించి బాధిత కుటుంబాన్ని, తల్లిని పిలిచి కాసేపు సముదాయించి న్యాయం చేసేశారు మాకు అని ప్రకటించుకోవడం చూశాం కదా. అర్థమైపోతుంది కదా, అప్పటి వరకు ఏడ్చిన బాధిత కుటుంబం, కన్నీరు మున్నీరైన బాధిత కుటుంబం న్యాయం జరిగింది అని చెప్పారంటేనే నడి మధ్యలో ఏం జరిగింది అనే విషయం అర్థం చేసుకుంటారు కదా. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, బాధిత కుటుంబంతో అలాంటి ప్రకటన చేయించడం అయితే, అంతకంటే ముఖ్యమైనది సావు విషయంలో ఇదేంటి అప్పటి వరకునేమో హేయంగా, దుర్మార్గంగా మాట్లాడి మళ్ళీ ఆ కుటుంబాన్నే మన నాయకుడు పరామర్శిస్తే మాత్రం మహోన్నతమైన ముందడుగ్గా ఎలాగ ఫ్లైట్ ఫిరాయించారు ఉన్నట్టుండి అనిపిస్తుంది కదా. చావు విషయంలో మనం ఇలా మాట్లాడడం ఇదేం మొదటిసారి. మహామహుల విషయంలోనే మనం ఎంత హేయంగా మాట్లాడాం, పావురాల గుట్టలో పావురం అనడం అంటే ఎంత దారుణమైన మనస్తత్వం. ఎదుటి వాళ్ళ చావుని మనం హేళన చేసినట్టు, పైగా పార్టీ వేదిక మీద సెలబ్రేషన్స్ చేసుకునే వేదిక మీద అలాంటి మాటలు వచ్చినాయి అంటే మన సెలబ్రేషన్ లో వాళ్ళ చావుని మనం ఎలాగా ప్రస్తావించినట్టు, ఏ కోణంలో మాట్లాడినట్టు, అది మానవత్వం అనిపించుకుంటుందా? ఈ లాజిక్ మొదటి నుంచి మిస్ అయింది ఆ పార్టీ. ఇప్పుడు సాయి కృష్ణ విషయంలో అయితే బ్లేటెంట్ గా దొరికిపోయింది కదా. 2-3 రోజుల పాటు అసలు రౌడీ షీటర్ అని చెప్పి హేయంగా మాట్లాడి ఇప్పుడు వాళ్ళతోనే, ఆ బాధిత కుటుంబంతోనే అడ్వాంటేజ్ కోసం న్యాయం చేసేశారు అనే ప్రకటనలు చేయించుకోవడం అంటే రియాలిటీని ఎక్కడో మిస్ అవుతున్నామా అనే విషయాన్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం టీడీపీకి ఉందేమో అని నాకు అనిపించింది. ఇది ఇన్సిడెంట్ నెంబర్ 1. ఇక రెండోది డిఎస్సి ఆరోపణల విషయం. జగన్మోహన్ రెడ్డి డిఎస్సిలో అవకతవకలు జరిగాయి అని వరుసగా ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. అభ్యర్థులను పిలిచి స్పోర్ట్స్ కోటా గురించి, మిగతా కోటాల గురించి, అన్నిటి గురించి మాట్లాడడం చూశాం కదా.
ప్రభుత్వం వైపు నుంచి అధికారులు రెస్పాండ్ అయ్యారు తప్పితే సంబంధిత శాఖ మంత్రి కనీసం సమాధానం చెప్పడం గానీ తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఆర్గ్యుమెంట్ ని వినిపించడం గానీ ఎక్కడా కనపడలేదు కదా. దాదాపు వారం రోజుల తర్వాత 10 రోజుల తర్వాత నేను జగన్ ఇంటి దగ్గరే ఉన్న 200 మీటర్ల దూరమే అని లోకేష్ మాట్లాడడం చూసారా మీరు? ఇక్కడ నుంచి కరెక్ట్ గా జగన్ ఇంటికి తిప్పి కొడితే 200 మీటర్లు కొట్టలేను. ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ ఎనీ టైం, రమ్మని చెప్పండి. ఎస్, ఈ ప్రకటన చూసారా? రా ఓపెన్ ఛాలెంజ్ కి అని అంటే రాజకీయ అడ్వాంటేజ్ వచ్చేసింది, అది పొలిటికల్ వీరత్వం అని మన సోషల్ మీడియా హ్యాండిల్స్ మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు భజన కొట్టే బృందాలు హెయిల్ చేయొచ్చేమో, పొగడొచ్చేమో, పైకి లేపొచ్చునేమో కానీ డిఎస్సి కోసం ఎదురు చూసిన వాళ్ళు, ఉద్యోగాలు రాని వాళ్ళు ఏమనుకుంటారు? లాజికల్ గా ఆలోచించి చూడండి. హ్యూమన్ పర్సెప్షన్ ఎలా ఉంటుంది? మనం ఇచ్చింది 15,000 16,000 ఉద్యోగాలు, అపేర్ అయింది మాత్రం 3.5 లక్షల మందికి పైగా కదా. అంటే 3,35,000 మంది. మన ఆర్గ్యుమెంట్ ని, మన సవాల్ని పాజిటివ్ గా తీసుకునేందుకు స్కోప్ ఉంటుందా అండి? పొలిటికల్ గానే కాదు, లాజికల్ గా ఆలోచించి చూడండి, అది ప్రాపర్ రెస్పాన్స్ అనిపించుకుంటుందా? కానీ ఇలాంటి లాజిక్ ని ఆలోచించే పరిస్థితి ఎందుకో టీడీపీలో లేదు. నెంబర్ ఆఫ్ హ్యాండిల్స్ ఉన్నాయి, పంపప్ చేయగలిగిన కెపాసిటీ ఉంది, అందుకోసం సోషల్ మీడియాలో డామినేట్ చేస్తున్నాం. మనం గాల్లోకి వదులుతున్నాం కాబట్టి బాణం వేసేసాం మన వైపు నుంచి, తిరగలేదు అన్నట్టుగా ఉంటున్నారు తప్పితే ఆ బాణం ఎక్కడ దిగింది, ఎవరికి తగిలింది అనేది చూసుకుంటున్నారా? ఇది ఇన్సిడెంట్ నెంబర్ 2. ఇక ఆక్వా రైతుల విషయం చూడండి. ఆక్వా రైతుల విషయం 2024 ఎన్నికల ముందు చాలా పెద్ద ప్రచారాస్త్రంగా టీడీపీ వాడుకుంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా నష్టం జరిగింది, మాకు ఇబ్బంది పడతా ఉన్నాం, చాలా సమస్యలు ఉన్నాయి అని ఆక్వా రైతులు జగన్ కి మొరపెట్టుకోవడం చూసాము. జగన్ ఏమో జూలై 1న ఆందోళనకి దిగుదాం, ఈ లోపల రెస్పాండ్ అవుతుందో లేదో ప్రభుత్వం చూద్దాం అన్నారు కదా. ఆ జూలై 1, 2 తారీఖులు మనం నా ప్రోగ్రాం పెట్టే లోపల ఇళ్లలో పరివర్తన వచ్చి ఇప్పుడు 10 రూపాయలు 12 రూపాయలు ఏదైతే రేట్లు పెంచినారో ఆ పెంచింది తగ్గిస్తారేమో ఆశిద్దాం. టైం ఇచ్చినట్టు ఉంటుంది. ఎస్, ఇలాగా అంటే ఒక రోజో 2 రోజులకో వెంటనే ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి ఊరుకోబెట్టేందుకు, అంటే రైతులు ఆందోళనకు దిక్కుండా చేసేందుకు కొన్ని చర్యలు అయితే ప్రకటించింది. ఆ ప్రకటించడానికి ముందు జగన్ మీద ఎంతమంది ఎన్ని రకాలుగా ఆరోపణలు చేశారు ఇదిగో పేపర్ల నిండా ఈ ఆక్వా రైతులకు సంబంధించి టీడీపీ వాళ్ళు ఆరోపణలు చేయడం చూసాం. ఇవి జగన్ ప్రెస్ మీట్ జరిగిన మర్నాడు 1-2 రోజుల పాటు పేపర్లో వచ్చిన వార్తలు ఇవన్నీ. అంటే ఏంటి అర్థమో? జగన్ ఆక్వా రైతులకు అండగా నిలబడ్డాడు కాబట్టి జగన్ మీద ఆరోపణలు చేస్తున్నామా? ఆల్రెడీ సఫరింగ్ లో ఉండి ఫీడ్ దగ్గర నుంచి కరెంటు బిల్లుల వరకు అన్ని భారంగా మారిపోయి పండించిన పంట 100 కౌంట్ వచ్చినా అమ్ముకోవడానికి తగిన రేటు రావట్లేదు అనుకుంటున్న ఆక్వా రైతు ఇలాంటి రాజకీయ దాడిని సమర్థిస్తాడా? మనమేమో కడుపు మంట గురించి మాట్లాడుతుంటే వాళ్ళు రాజకీయం మాట్లాడుతున్నారు అనుకుంటారా లేదా? మీరు సంబంధిత సెక్షన్నే ఊరడించలేనప్పుడు, సముదాయించలేనప్పుడు మీ ఆర్గ్యుమెంట్ ఎలా ప్రివైల్ అవుతుంది? మన దగ్గర మీడియా బలం ఉంది కాబట్టి, అరగంటకోసారి ప్రెస్ మీట్ పెట్టుకునేంత బ్యాండ్ విడ్త్ ఉంది కాబట్టి మొత్తం మన పార్టీ ఆఫీసులో నిరంతరం ఎదుటోడిని తిట్టిపోయడమే పనిగా ఎన్ని ప్రెస్ మీట్లైనా పెట్టుకోవచ్చు. సోషల్ మీడియాలో మేమర్స్ని, బృందాలని 100 మందినో 1000 మందినో ఏమో ఆ లెక్క తెలియదు కానీ నాకు లేటెస్ట్ అంతమందిని రంగంలోకి దించి ఎదురుదాడి చేయించవచ్చు మానవ ప్రయత్నం. కానీ ఆ ఆర్గ్యుమెంట్ని ఎవడు బై చేసుకుంటున్నారు? ఎంతసేపు మనకు ఓటేసే ఆ 30 మందో 40 మందో వాళ్లే కదా. మరి రిమైనింగ్ 60 మంది ఏమనుకుంటున్నారు? అసలు బాధితులు ఈ విషయంలో అయితే ఆక్వా రైతులు ఏమనుకుంటున్నారు అని ఎందుకు ఆలోచించలేకపోతున్నామండి? ఇది ఇన్సిడెంట్ నెంబర్ 3. ఇక 4వది మనం ఆల్రెడీ చూసాం. వైజాగ్లో స్టీల్ ప్రమాదం, సజీవ దహనం అయిపోయి హృదయ విదారకమైన దృశ్యాలు కనపడినాయి. అక్కడ లోకేష్ మాట్లాడిన తీరు మీద ఇదిగో ఇలాట గొడవ అన్నారు అని కార్మిక సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేసినాయి. సరే, కార్మిక సంఘాలు రాజకీయం చేసేస్తున్నాయి అని ముద్ర వేయాలని అనుకున్నాం. సరే, ఆ ముద్ర ఫలిస్తుందా లేదా అన్న తర్వాత అన్నాం మాట. ఆ తర్వాత అంతలోనే అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా కాపాడిందే మేము అనే ఆర్గ్యుమెంట్ ని ఆ బాధిత కుటుంబాల్లో కన్నీళ్లు ఇంకక మునిపే, ఏడుపులు ఆగక మునిపే తీసుకురావడం చూసాం కదా. పవన్ కళ్యాణ్ తో పాటు లోకేష్ కూడా ఇదే మాట చెప్పారు కదా. విశాఖ ఉక్కు కేవలం 1 and only ఇండియా ప్రభుత్వం ఆపింది, ఎందుకంటే మనకి ఎమోషన్ అటాచ్. గత వైసీపీ ప్రభుత్వం ఇది అమ్మేస్తానంటే మేము వచ్చి కూర్చొని కొట్లాడండి. ఎస్, చూశారు కదా మీరు, అసలు ప్రైవేటైజేషన్ ఆపిందే మేము అని. ఈ దృశ్యం చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఆదుకోవాలి. అంతకు ముందు ₹1 కోటి పైగా ప్రభుత్వం వైపు నుంచి లంసం గా సాయం చేశారు. ఇన్సూరెన్స్లు, గ్రాట్యుటీలు, పిఎఫ్లు ఇవన్నీ కలిపితే అదనంగా మరో ₹1 కోటి అంతకంటే ఎక్కువ వచ్చినాయి బాధిత కుటుంబాలకి. అంటే ఇప్పుడు అవన్నీ కలిపి ₹1 కోటికి పైగా వస్తున్నాయి అని మనం ప్రొజెక్ట్ చేశాము. అక్కడితో ఆకుండా ప్రైవేటైజేషన్ ని మేమే ఆపాము అని పొలిటికల్ ప్రకటన చేశాం కదా. ఇందులో 2 లూప్ హోల్స్ ఉన్నాయి. ఒకటి, ప్రైవేటైజేషన్ ని ఆపింది జగన్ అని కుమారస్వామి చెప్పడం సోషల్ మీడియాలో గింగిరాలు తిరిగింది కదా. In 2021 January, I think they have passed a resolution
in the Andhra Assembly opposing this disinvestment decision. కుమారస్వామి ఇప్పటికీ ఉక్కు మంత్రి కదా, మన కూటమిలోనే ఉన్నాడు కదా ఆయన. మన కూటమిలోనే ఉన్న కేంద్ర మంత్రి ఇలా చెప్పడం చూసిన తర్వాత వాస్తవాలు జనానికి అర్థమవుతాయి. ఇంకొకటి, బాధితుల ఆర్తనాదాలు కన్నీళ్లు అక్కడ ఉండగా రాజకీయ ప్రకటనలు చేస్తున్నారేంటి, గొడవ అన్నారేంటి అని ఆలోచిస్తారా లేదా? అంటే మనం అక్కడ ఉన్న బాధితుల పరిస్థితి కన్నా రాజకీయ ప్రత్యర్థిని కౌంటర్ చేయాలి అనే ఆరాటాన్ని ఎక్కువగా చూపించినట్టు కదా. మరి ఈ విషయం ఒక్క విశాఖే కాదు, రాష్ట్రం మొత్తానికి అర్థమవుతుంది కదా. ఇది ఇన్సిడెంట్ నెంబర్ 4. ఈ 4 చూడండి, ప్రతిసారి జగన్ని లక్ష్యంగా చేసుకుని జగన్ని కౌంటర్ చేసేయాలి అనుకొని దూకుడుగా వెళ్ళిపోవటము, మనం అంటున్న మాట ఎవరికి తగులుతోందో, రాష్ట్రం ఏమనుకుంటుందో అని ఆలోచించని తనం అనేది ఉందో చూసారా. ఇది టీడీపీకి పెను సవాల్ అవుతా ఉంది, లాజిక్ మిస్ అవుతోంది పార్టీ అని ఆలోచనాత్మకంగా ఉండగలిగిన తెలివైన వాళ్ళకి, టీడీపీలో ఉన్న వాళ్ళకే అనిపిస్తూ ఉంది. కానీ అలా అనిపించినంత మాత్రాన ఇప్పుడు పందా మార్చుకునే అవకాశం ఉందా, ఇంట్రాస్పెక్షన్ చేసుకునే అవకాశం ఉందా, స్ట్రాటజీని రీచెక్ చేసుకుంటారా? నాకు ఒక సినిమా డైలాగ్ గుర్తొస్తా ఉంది, డబ్బున్నోడు గన్నున్నోడు నో వినడానికి ఇష్టపడరు. చూశారు కదా, డబ్బున్న వాళ్ళు గన్నున్న వాళ్ళు నో వినడానికి ఇష్టపడరు అనే డైలాగ్ చూశారు కదా. ఆ రెండింటి ప్లేస్లో అధికారం అనేది కూడా యాడ్ చేయాలి. అంటే అధికారంలో ఉన్న వాళ్ళు నో అనే మాట వినడానికి ఇష్టపడరు. ఎందుకంటే మన హవా చెల్లుబాటు అయిపోతా ఉంది, మన మీడియా, మన సోషల్ మీడియా దూకుతా ఉన్నాయి అనే ఫీలింగ్లో ఉంటారు. జనం ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఇష్టపడరు. అందుకని ఇప్పుడు నెగిటివిటీ మీద, అదేంటి ప్రతి విషయంలోని ఇలా మాట్లాడుతున్నారు, బేస్లెస్గా తయారవుతున్నారు ఏంటి అనే ఫీలింగ్ పెరుగుతూ పోతూ ఉంది. 2 ఏళ్లకే ఇలాంటి పరిస్థితి వస్తే మరి ముందు ఇంకెలాంటి పరిణామాలు ఉంటాయి? టీడీపీ ఎందుకని లాజిక్ మిస్ అవుతా ఉంది? ఈ ప్రశ్నకి మీకు సమాధానం తెలుసా? తెలిస్తే గనక కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాత్రమే చేయండి. డిరాగేటరీ కామెంట్స్, పర్సనల్ ఎలిగేషన్స్ వద్దే వద్దు. దిస్ ఈజ్ కీ టాక్స్.